చింతలపూడి ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మన 4 మండలాలు పరిధి ఉంది మనకి. చింతలపూడి, కామరకోట, టీ నరసాపురం, లింగపాలెం మండలం. ఈ 4 మండలాల పరిధిలో మనం మన శ్రీమతి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శ్రీలత మేడం గారు, మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కేవీఎన్ ప్రభుకుమార్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆవులయ్య గారు, జిల్లా ఆఫీసర్ల ఆదేశాలు ఎప్పటికప్పుడు మేము తూచా తప్పకుండా చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న మన సారాయి ఎక్కువగా కాసే గ్రామాలని ఏబిసి కేటగిరీ విలేజెస్గా విభజించడం జరిగింది. ఏబిసి కేటగిరీ విలేజ్లో 28 గ్రామాలను మేము సారా ఉన్న గ్రామాలుగా, ఎక్కువగా సారాన్ని కాసి సరఫరా చేసే గ్రామాలను ఏ కేటగిరీ కానీ, అట్లాగే సారాన్ని కాసి అక్కడే అమ్మే గ్రామాలను బి కేటగిరీ కానీ, అలాగే సారాయిని అమ్మే గ్రామాలని సి కేటగిరీ కానీ 3 కేటగిరీలుగా విభజించి, ఈ నాటు సారాయిని మరి కాసి సప్లై చేసే వాళ్ళని కూడా మనం వెహికల్స్ను కూడా ఎప్పటికప్పుడు నైట్ రూట్ వాచ్లు పెట్టి పకడ్బందీగా పట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇదివరకు నాటు సారాయి తయారీదారులు ఎవరన్నా పట్టుకుంటే వారికి సప్లయర్ వరకు మనం కేసు రాసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు నవోదయం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి నవోదయం 2.0 అనే కార్యక్రమాన్ని వినూతంగా చేపట్టి, ముఖ్యంగా ప్రతి ఎక్సైజ్ స్టేషన్కు కొంత బడ్జెట్ ఇచ్చి ప్రచార రథాల ద్వారా, అలాగే ప్రచార మాధ్యమాల ద్వారా ఈ విధంగా ఖచ్చితంగా కూడా నాటు సారాన్ని నిర్మూలించడానికి విస్తృతమైన దాడులు మన ఏది ఎన్ఫోర్స్మెంటు, అట్లాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్సు ఇట్లాగా సంయుక్తంగా మేము ఒక్కలమే కాకుండా సంయుక్తంగా దాడులు చేసి మేము నాగిరెడ్డిగూడెం ఏ కేటగిరీగా విభజించడం జరిగింది. సుమారుగా మరి అక్కడ ఎన్నో వేల బెల్లపూటలను ధ్వంసం చేసి, మరి అక్కడ పర్సన్స్ను కూడా మేము అరెస్ట్ చేసి వారికి సరఫరా చేసే బెల్లందారులను కూడా అరెస్ట్ చేసి జరిగింది. వీళ్ళందరినీ కూడా మేము అక్కడితో వదలకుండా రిమాండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళని స్థానిక ఎంఆర్ఓల దగ్గర కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ బైండ్ ఓవర్లో భాగంగా వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళకి అపరాధ రుసుము, అంటే వీళ్ళు ముందు రెండోసారి సారా వ్యాపారం కానీ ఒకసారి దొరికి రెండోసారి కానీ మళ్ళీ దొరికితే బాండ్ ఉల్లంఘన గారు జరినామా కూడా ఎంఆర్ఓలు మన లింగపాలెం కానీ, కామవారకోట కానీ, అలాగే చింతలపూడి కానీ, టీ నరసాపురం మండల ఎంఆర్ఓలు అందరూ కూడా బైండ్ ఓవర్లు 129 బిఎన్ఎస్ఎల్ కోసం బైండ్ ఓవర్లు చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం మేము వచ్చినప్పటికీ, మేము అక్టోబర్లో వచ్చాం, ఇప్పటికీ ఖచ్చితంగా 80-85% నాటు సారాయి ఖచ్చితంగా మనకి అది రూపుమాపిందని చెప్పేసి సగర్వంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము పట్టుకున్న కేసులు ఈ సంవత్సరంలో చూస్తే సుమారుగా మనం 215 కేసు మనం బుక్ చేయడం జరిగింది. అట్లాగే 256 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా 1041 ఈ అప్ టు ఏప్రిల్ దాకా ఫిగర్స్ 1041, 1080 లీటర్లలో నాటు సారాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. 35,230 లీటర్ల బెల్లపూటను కూడా నాటు సారాయికి తయారు చేయడానికి పులుసిన బెల్లపూటను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలాగే వీళ్ళకి జాగ్రీ అంటే బెల్లంను సప్లై చేసే సప్లైదారులను కూడా సుమారు 10-12 మందిని అరెస్ట్ చేసి 3,555 కేజీల బెల్లాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే వీటితోనే కాకుండా మేము వెహికల్స్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్లో వెహికల్స్ని కూడా సారాన్ని సప్లై చేసి వేరే గ్రామాలకి ఆ వెహికల్స్ని కూడా నైట్ రూట్ వాచ్లో 19 వెహికల్స్ దాకా సీజ్ చేయడం జరిగింది. వీటి మీదే కాకుండా బెల్ట్ షాపులపై కూడా మేము 35 కేసుల దాకా కూడా బెల్ట్ షాపులపై కేసులు పెట్టడం జరిగింది. 47.16 లీటర్స్ మద్యాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఎన్డీపీఎల్ కేసులు కూడా పెట్టడం జరిగింది, 4 కేసుల దాకా. నాన్ డ్యూటీపైలు ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చే మద్యమని. ఇట్లాగే వీటితో ఉక్కుపాదంతో నాటు సారాయిని అణచుటకు వినూతమైన పథకాల ద్వారా, అంటే ఒక మెథడ్ ద్వారా వెళ్ళి సమూలంగా నాశనం చేస్తున్నామని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాము. ఈ నవోదయం 2.0 అన్నది ప్రతి విలేజ్ లెవెల్, ప్రతి 28 గ్రామాలకి విలేజ్ లెవెల్ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాకుండా పోలీసు, రెవెన్యూ
ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఇట్లాగ ప్రతిదీ ఖచ్చితంగా వాళ్ళు విలేజ్ లెవెల్ కమిటీలో మెంబర్స్గా ఉంటున్నారు. అట్లాగే తర్వాత మండల లెవెల్ కమిటీ అని కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, పోలీస్ ఎస్ఐ గారు, నేను అట్లాగే సంబంధిత ఏంటంటే మనకి గ్రామ డ్వాక్రా మహిళలు ప్రతి ఒక్కరూ ఒక 6-7 డిపార్ట్మెంటల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గారు ప్రతి ఒక్కరు సమన్వయంగా ఈసారి మేము ఈ నాటు సారాయిని రూపుమాపడానికి ఖచ్చితమైన చర్యలు దిశగా మేము తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఖచ్చితంగా కూడా నాటు సారాయిని మేము చాలా వరకు అరికెట్టామని గర్వంగా తెలియపరచడానికి సంతోషిస్తున్నాము. ఎందుకంటే మనం సప్లైదారులు బెల్లం ఎవరు సప్లై చేసాం వాళ్ళను కూడా కేసులు నమోదు చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారిగా ఉందని నవోదయం 2.0లో కార్యక్రమంలో మేము తెలియపరుస్తున్నాం. ఇదే కాకుండా మాదక ద్రవ్యాలు గంజాయి కానీ ఇలాంటి మాదక ద్రవ్య హెరిపెన్ కానీ ఇలాంటి మాదక ద్రవ్యాలు కూడా ఏదన్నా ఉంటే మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి చింతలపూడి ప్రొఫెషనల్ ఎక్సైజ్ సిఏ అశోక్ అని నేను తెలియజేస్తాను.